Hey guys, welcome to 180 days series of AI. డే 30లో మనం పాండాస్ గురించి మాట్లాడబోతున్నాము. సో, ఇదొచ్చినప్పటికి పైథాన్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ అన్నమాట. సో, ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటున్నారా? సో, పాండాస్ అనేది ఫర్ సపోజ్ మీకు ఎక్సెల్ షీట్ ఇచ్చా. దాంట్లో మనకి స్టూడెంట్స్ డేటావో, లేదంటే మీరు రీడింగ్ తీసుకున్న డేటావో ఆర్ ఎల్స్ ఇంకా సేల్స్ డేటానో మన దగ్గరుంది. అది మీరు మాన్యువల్‌గా అనలైజ్ చేయగలరా? చేయలేరు కదా! సో, ఇక్కడ మనకి పాండాస్ అనేవి మనకి యూజ్ అవుతుందన్నమాట. సో, పాండాస్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటొచ్చినప్పటికి సిరీస్ అండ్ ఇంకోటొచ్చినప్పటికి డేటా ఫ్రేమ్స్. సిరీస్ వచ్చినప్పటికి సింగిల్ కాలమ్ డేటాకి మనం సిరీస్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ లైక్ ఎక్సెల్ షీట్ ఇంకా హ్యూజ్ నంబర్ ఆఫ్ డేటాస్ ఏవైనా ఉన్నాయనుకో రోస్ అండ్ కాలమ్స్‌లో అప్పుడు మనం డేటా ఫ్రేమ్స్ మనం యూజ్ చేస్తామనమాట. అండ్ లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఎక్సెల్ షీట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. సో, వాట్ సేస్ ఏం పర్చేస్ చేశారు? ఏ డేట్‌లో పర్చేస్ చేశారు? ఎంత పర్చేస్ చేశారు? అండ్ ఏ రేట్‌కి పర్చేస్ చేశారు? ఇవన్నీ డేటా మనం ఒక ఎక్సెల్ షీట్‌లో స్టోర్ చేసుకున్నాం. మధ్యలో మనకి కొన్ని వాల్యూస్ మిస్ అయిపోయినాయి. అది మనకు అక్కర్లేదు ఒరిజినల్‌గా చెప్పాలంటే. సో, వాటిని రిమూవ్ చేయడానికి అండ్ డేటాని అనలైజ్ చేయడానికి మనం పాండాస్ లైబ్రరీ అనేది మనం యూజ్ చేస్తామనమాట. సో, ఇది చాలా సింపుల్‌గా అయిపోద్ది. జస్ట్ ఒక 2 లైన్స్‌లో మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, అది ఎలాగంటే ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ అండ్ డీఎఫ్ పియర్ రీడ్ సీఎస్‌వి ఫైల్ ఇస్తే సీఎస్‌వి ఫైల్. మీకు ఏ ఫైల్ నేనిస్తే మాక్సిమం సీఎస్‌వి ఫైలే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, డేటా డాట్ సీఎస్‌వి అనగానే అయిపోయింది. డేటా అనేది అప్‌లోడ్ అయిపోయింది. ఐ మీన్ ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ అది రీడ్ కూడా చేసేసింది. ఓకేనా? సో, ఇదన్నమాట పాండాస్ గురించి. మళ్ళీ రేపటి వీడియోలో మంచి కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్.